ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపం మాయ ఆ పెళ్లికి ఇష్టంగా ఒప్పుకోలేదు. అన్నయ్య ఏమో తన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. దీనంతటికీ ఒకటే పరిష్కారం. ఏంటది? అభయ్ని మాయని కలపడం. అసలు ప్రాబ్లమే అభయ్ కదా శంకర్ గారు. తననలా ఒప్పిస్తారు? మనమేమీ ఒప్పించనక్కర్లేదు రవి. ఒకసారి వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకుని ఏర్పాటు చేస్తే చాలు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే వాళ్ళ మధ్య ఉన్న అపార్థాల్ని తొలగించేస్తుంది. అప్పుడు వాళ్లే కలిసిపోతారు. ఒక్కసారి అభయ్ బాబు, మాయని క్షమించాను, తననే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్తే చాలు. మాయా వాళ్ళ అన్నయ్యని ఎదిరించి అభయ్ బాబు కోసం వచ్చేస్తుంది. కరెక్ట్ బాబాయ్. అభయ్కి తెలియకుండా వాళ్ళు యాక్సిడెంటల్ గా కలిసేలా ప్లాన్ చేయాలి. అన్నయ్య, అలాగే నేను కూడా సంధ్యని కలిసి ప్లాన్ చేయనయ్య. రాత్రి అంత కష్టపడినా కూడా అంతా గందరగోళం అయిపోయింది అన్నయ్య. సంధ్యతో మాట్లాడనే లేదు. అవునన్నయ్య, నాకైతే ఎవరిని చూసినా శ్రావణిలానే కనిపిస్తోంది. అరే పెద్దోడా, అంటే ఉదయం పొరపాటున హక్ చేసుకున్నావు అనుకున్నాను. శ్రావణి అనుకుని హక్ చేసుకున్నావా? అవునరా అన్నయ్య, నిజం చెప్తున్నానన్నయ్య. కళ్ళు మూస్తే కలలాగా, కళ్ళు తెరిస్తే నిజంలాగా తనే కనిపిస్తుంది అన్నయ్య. ఒరేయ్, నాకున్న టెన్షన్స్ కి ఫ్రస్ట్రేషన్ తో పిచ్చెక్కిపోతుంది. నాకు బీపీ పెంచావనుకో నేను. రే పెద్దోడా, నీ ప్రేమ అద్భుతం, అమరం రా, ఒప్పుకున్నాం. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకరా ప్లీజ్ రా. రే శంకర్ సార్, మీరే ఏదోటి ప్లాన్ చేయండి. ఇంకా ప్లానే ఉంది బాబాయ్. గుళ్ళోకి వెళ్ళడమే బెటరు. అదే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. శ్రీరామనవమి కదా, సీతారాముల కళ్యాణం చూడాలని నేను చెప్పిన టైంకి గుడికొచ్చే మాయా. మేము అన్నయ్యని తీసుకొని వస్తున్నాం. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అన్నయ్య నన్ను బయటికి ఎక్కడికి పంపడం లేదక్కి. మరి గుడికి ఎలా రావాలి? శ్రీరామనవమి కదా, కళ్యాణం చూడాలని చెప్పి రా సంధ్య. నీతో చాలా మాట్లాడాలి. నాకు చాలా మాట్లాడాలనే ఉంది. ఇక్కడ అక్కతో ఏ ప్రాబ్లం లేదు, కానీ శ్రావణియే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూడండి గౌరీ గారు, మీ మేకప్ కిట్ కి చెప్పండి. మరీ ఓవర్ చేసిందనుకోండి ప్యాకప్ చెప్పేస్తాను. అదే చిన్నపిల్ల శంకర్ గారు, దానికి బాబాయ్ అంటే అభిమానం అంతే. అది సరే, మీరెందుకు కాల్ చేశారు? బాబాయ్ చూస్తే ఇంకేమైనా ఉందా? మీ బాబాయ్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. మీరు రేపు పొద్దున గుడికి వస్తున్నారు, మనం గుడిలో కలుస్తున్నాం, అంతే. గుడికా? ఎందుకు బావా సడన్ గా ఈ టెంపుల్ ప్రోగ్రామ్ ఏంటి? శ్రీరామనవమి ఉంది కదా, సీతారాముల కళ్యాణం ఉందంట, అందుకే వెళ్ళక తప్పదు. మీరు వెళ్ళండి బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అక్కి ఇంటిల్లి పాది వస్తామని మొక్కుకుంది బావా, అందుకే నువ్వు కూడా రావాలి. అదేంటి రావాలని ఆర్డర్ చేస్తారేంటి? అసలు ఎందుకు ఏంటో చెప్పరా? ఇందులో పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. యాక్చువల్ గా మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని ముహూర్తం ఫిక్స్ చేశాను. మీరు రేపు గుడికి వచ్చారనుకోండి, తాళి కట్టేస్తాను. నిజంగానా శంకర్ గారు? ఇంత లేటుగా చెప్తే ఎలాగండి? ఇప్పటికిప్పుడు పట్టు చీర, నగలు, మేకప్ అన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి? హలో 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 గౌరీ గారు, వినండి చెప్పేది. నేనేదో బెటకరంగా అంటే మీరేంటండి సీరియస్ గా తీసుకుంటున్నారు? జోక్ కి సీరియస్ కి తేడా తెలియదా ఏంటి మీకు? మరెందుకంటే నేను గుడికి నిన్ను అన్నయ్యని కలపడానికి నాన్న వేసిన ప్లాన్ ఇది. ఎలాగో అలా వచ్చేయ్, సరేనా? సీతారాముల కళ్యాణం చూస్తే మీకు మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.